హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో పోర్ట్లాండ్ డౌన్ టౌన్ చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మేమైతే పోర్ట్లాండ్ డౌన్ టౌన్కి ఈరోజు ట్రైన్లో వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్ దాకా కార్లో వెళ్ళేసి రైల్వే స్టేషన్లో కార్ పార్క్ చేసుకొని ట్రైన్లో అయితే వెళ్ళబోతున్నాము. పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో వచ్చేసి మనకి పార్కింగ్ స్లాట్స్ అనేది చాలా కష్టం అవైలబుల్ ఉండడం. సో అందువల్ల చాలామంది వరకు పోర్ట్లాండ్ డౌన్ టౌన్ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ద్వారానే వెళ్తారు. సో రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. టికెట్స్ అయితే ఇలా మెషిన్ ఉంటుంది. మనకి ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ ప్రెస్ చేసేసి మన కార్డ్ ఇన్సర్ట్ చేస్తే అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. సో అమౌంట్ డెబిట్ అయిన తర్వాత కార్డ్ తీసేసుకుంటే మనకి కింద వచ్చేసి టికెట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే కిడ్స్కి బిలో 7 or 8 years దాకా అయితే ఫ్రీ అనమాట. సో మాకైతే పోర్ట్లాండ్ డౌన్ టౌన్కి ఈచ్ పర్సన్కి అయితే $5 అనేది పడింది. సో ఇక్కడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మేము వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వస్తుంది. ఎవ్రీ 20 minutesకి ట్రైన్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి సేమ్ మెట్రో ట్రైన్స్ లానే ఉంటుంది. మనకి కోచెస్ కూడా హార్డ్లీ 3 to 4 కోచెస్ మాత్రమే ఉంటుంది. సో బయట ఎక్స్టీరియర్ సేమ్ మనకి మెట్రో ట్రైన్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా మనకి సీటింగ్ అదంతా కూడా మెట్రో ట్రైన్స్ లాగానే ఉంటుంది. మోస్ట్లీ స్టాప్ వచ్చేసి మనకి less than 1 minute అనేది ఉంటుంది. సో ఈ రైల్వే స్టేషన్స్ పక్కనే వచ్చేసి మనకి బస్ స్టాప్స్ కూడా ఉంటుంది. ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్. సో మనం రైల్వే స్టేషన్లో దిగంగానే వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా మనకి బస్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కొంతవరకు ట్రాక్స్ అయితే మనకి హైవే రోడ్డుకి ప్యారలల్గా కూడా ఉంటుంది. కొన్ని ట్రాక్ అయితే హైవేకి ప్యారలల్ ఉంటుంది. సో మనము రోడ్ వేలో వెళ్ళాలి అనుకుంటే కార్స్లో అలా వెళ్ళాలనుకుంటే ఇలా హైవే ద్వారా వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ కొన్ని వచ్చేసి ఈ ట్రాక్ వచ్చేసి మోస్ట్లీ పోర్ట్లాండ్ డౌన్ టౌన్ వెళ్ళే ట్రాక్ అంతా మనకి ఈ టన్నల్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదైతే ఓవరాల్ వ్యూ. ఇప్పుడైతే మనకి పోర్ట్లాండ్ డౌన్ టౌన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి సిటీ వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది. పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో వచ్చేసి మనకి బిల్డింగ్స్ అంతా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటుంది. సిటీ వ్యూ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నీట్గా, అలాగే ఎటు చూసినా ప్లెజెంట్గా, బిల్డింగ్స్ కూడా చాలా హైట్గా ఉంటాయి. సో ఇక్కడైతే మనకి బిల్డింగ్స్ అంతా కన్స్ట్రక్షన్లో జరిగేవి, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అవంతా కూడా మెయిన్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి పోర్ట్లాండ్ డౌన్ టౌన్లోనే ఉంటాయి. సో ఈ పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో కూడా మనకి చాలా వరకు యూనివర్సిటీస్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా వరకు షాపింగ్ మాల్స్ అవన్నీ, చాలా పెద్ద షాపింగ్ మాల్స్ అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్ అయితే మనకి లోపల అనేది డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారం వచ్చేసి మనం ఆ స్టాప్లో అనేది దిగిపోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి పయోనీర్స్ కోర్ట్. సో ఈ కోర్ట్ బిల్డింగ్ కూడా మనకి రైల్వే ట్రాక్ పక్కనే అనేది మనకి ఉంటుంది. మోస్ట్లీ మనకి రైల్వే స్టాప్స్ అవన్నీ కూడా సిటీలో నుంచే ఉంటుంది. సో మనము సిటీలో ఎక్కడ దిగినా సరే ఎక్కువ వాకబుల్ డిస్టెన్స్ అనేది ఉండకుండా మనం వచ్చేసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎక్కువ వాక్ చేయకుండా సరిపోతుంది. సో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వాటర్ ఫ్రంట్ పార్క్. సో ఇదైతే చెర్రీ బ్లాజమ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వాటర్ ఫ్రంట్ పార్క్ పక్కన రివర్ అంతా వచ్చేసి కొలంబియా రివర్. సో మనము వచ్చేసి పోర్ట్లాండ్ మెయిన్ సిటీలోకి కార్లో రావాలి అనుకుంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి అనేది రావాలి. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి కొలంబియా రివర్ పైన అనేది ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. సో ఆ బ్రిడ్జ్ నుంచి కూడా మనకి పోర్ట్లాండ్ సిటీ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వ్యూ అయితే మనకి వచ్చేసి బ్రిడ్జ్ మీద నుంచి పోర్ట్లాండ్
టౌన్ వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఈ క్లిప్ అనేది మామూలుగా యాడ్ చేశాను. సో బ్రిడ్జ్ మీద నుంచి మనకి వ్యూ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కొలంబియా రివర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న బోట్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమైనా థింగ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలన్నా చిన్న బోట్స్ అనేది తిరుగుతుంది. సో ఇవంతా వచ్చేసి మనకి లోకల్ బోట్స్ అనమాట. సో ఫిషింగ్ చేసే వాళ్ళు కానీ అవంతా వచ్చేసి ఈ బోట్స్ అనేది వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఓన్ బోట్స్లో కూడా ఇక్కడ ఫిషింగ్ అలాగే బోట్ రైడింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ ఫ్రంట్ పార్క్లో వచ్చేసి మనకి వీక్లీ మార్కెట్స్ అయితే ఎట్లా జరుగుతాయో అక్కడ ఇట్లా వీక్లీ మార్కెట్స్ అనేది జరుగుతాయి. సో ఇక్కడైతే మనకి అన్ని థింగ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. టీషర్ట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అలాగే హౌస్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్, అలాగే అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్స్ వచ్చేసి మనకి జెమ్ స్టోన్స్లో వచ్చేసి తయారు చేసి ఇస్తారు. సో ఇక్కడ చూస్తున్న ఆర్ట్ వచ్చేసి మనకి క్లేతో వచ్చేసి మన ఫేస్ని తయారు చేసి ఇస్తారు. సో ఆ ఫేస్ కూడా సైజెస్ని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ స్టాల్లో వచ్చేసి మనకి వుడ్తో చేసిన ట్రీస్ అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. సో అటు ఇటు ఎటు చూసినా మనకి జెమ్ స్టోన్స్, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్, హ్యాండ్మేడ్ సోప్స్ అనమాట, హోమ్ మేడ్ సోప్స్. ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ మీద మన నేమ్ అనేది కర్వింగ్ చేసి ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్, అవన్నీ ఫోటో ఫ్రేమ్స్, నెక్స్ట్ బెడ్ లైట్స్, ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. మోస్ట్లీ మేము వెళ్ళింది ఈవినింగ్ 4:35 అయింది. సో అదంతా క్లోజింగ్ టైం అవుతుంది. సో అందరూ వచ్చేసి అక్కడ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. మార్నింగ్ కానీ వచ్చుంటే మనకి మార్కెట్ అంతా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ఛాన్స్ ఉండేది. సో లేట్ అవ్వడం వల్ల వచ్చేసి ఇది క్లోజింగ్ టైం అయిపోయింది. ఈ పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో వచ్చేసి మనకి హోమ్లెస్ పీపుల్ కూడా చాలామంది ఉంటారు. సో దానివల్ల వచ్చేసి మనం చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలి ఇక్కడ. సో రాబరీస్ కానీ అవి ఇక్కడ కొంచెం ఎక్కువ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడికైతే మార్కెట్ అంతా ఎండ్ అయిపోయింది. సో ఎక్కువైతే చూపించలేకపోయాను, ఎందువల్లంటే మొత్తం క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మార్కెట్ అనేది లేదు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అని చెప్పాలి. కొలంబియా రివర్ పైన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్. కింద అనేది మనకి రైల్వే ట్రాక్ ఉంది, అలాగే పైన వచ్చేసి మనకి కార్స్ అవన్నీ పోవడానికి పైన అయితే మనకి రోడ్ అయితే ఉంటుంది. సో ఈ రోడ్డు కూడా వన్ వే ట్రాఫిక్ అనమాట. అది అదర్ సైడ్ వచ్చేసి మనకి పైన కూడా రైల్వే ట్రాక్ అనేది ఉంది. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి లోపల సిటీ వరకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇదైతే ఓవరాల్ వ్యూ ఆఫ్ కొలంబియా రివర్, అలాగే బ్రిడ్జ్, అలాగే ఇక్కడ నుంచి పోర్ట్లాండ్ సిటీ వ్యూ అంతా కూడా మనకి ఇలా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ కనిపించిన బిల్డింగ్ అయితే యూనివర్సిటీ ఆఫ్ ఆరిగన్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బిల్డింగ్, అలాగే ఆరిగన్స్ యూనివర్సిటీ అనమాట. సో ఈ పోర్ట్లాండ్ డౌన్ టౌన్ని కూడా ఓల్డ్ టౌన్ అని అంటారు. సో ఇవన్నీ అయితే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇక్కడ ఉండేవన్నీ. సో ఇక్కడ కొంతమంది వచ్చేసి ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. సో మనకి ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళకి మనీ అనేది డొనేట్ చేయొచ్చు.
సో ఇదైతే వాటర్ ఫ్రంట్ పార్క్. ఇది వన్ సైడ్ ఆఫ్ ద వాటర్ ఫ్రంట్ పార్క్. మెయిన్ వాటర్ ఫ్రంట్ పార్క్ అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఎక్స్ట్రా క్లోత్స్ అవన్నీ తీసుకోకపోవడం వల్ల వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళలేకపోయాం. ఇదైతే మినీ పార్క్ అనమాట. సో ఇక్కడైతే కొంచెం సేపు మా బాబు అనేది ఆ వాటర్లో కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే మెయిన్ పోర్ట్లాండ్ డౌన్ టౌన్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడి నుంచి అయితే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మోస్ట్లీ 5 to 10 minutes కానీ వాక్ చేసామంటే మనం మెయిన్ సిటీలోకి అనేది వెళ్ళొచ్చు. సో ఇదైతే మెయిన్ సిటీ వ్యూ వచ్చేసి మనకి రోడ్స్ అనేది ఇలా ఉంటుంది. చెప్పాను కదా, ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అనేది ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ రోడ్ సైడ్ కనిపిస్తున్నాయి కదా టెంట్స్. ఆ టెంట్స్లోనే చాలా మంది వరకు హోమ్లెస్ పీపుల్ అనేది అట్లా టెంట్స్ వేసుకొని మనకి రోడ్ సైడ్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మోస్ట్లీ చాలా వరకు మెయిన్ ఐటీ కంపెనీస్ అవన్నీ అయితే మనకి ఇక్కడ పోర్ట్లాండ్ డౌన్ టౌన్లోనే ఉంటుంది. సో రోడ్స్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా అలాగే నీట్గా ఉన్నాయో. సో ఇది పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో వచ్చేసి చాలా వరకు మనకి పార్కింగ్ అనేది కష్టం అనమాట. సో ఎక్కడైనా పార్కింగ్ స్లాట్ ఉన్నా సరే మనం ఆ పార్కింగ్ స్లాట్కి వచ్చేసి మనీ పే చేసుకోవాలి. సో ఆ మనీ కూడా వచ్చేసి హవర్లీ బేస్ అనేది మనకి ఉంటుంది, ఇంత మనీ అనేది పే చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అంతా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ఉంటుంది కానీ మనకి పార్కింగ్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. సో సిటీ లోపలైతే మనకి అంతా ఇట్లా బిజీ రోడ్స్ అంతా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిన ప్లేస్లో వచ్చేసి పెద్ద కంపెనీస్ అవన్నీ ఇక్కడే ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. బయట నుంచి చూడడానికి అయితే బిల్డింగ్ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ బ్యాంక్స్, అమెరికన్ బ్యాంక్ అలాంటివన్నీ మనకి ఇక్కడ ఉండే మెయిన్ బ్రాంచెస్ అన్నీ మనకి ఇక్కడ ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు చూపించేవి అన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. సో నేనైతే నేమ్ అయితే మెన్షన్ చేయటం లేదు ఏ కంపెనీ అనేది. సో జస్ట్ కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇక్కడే అన్నీ పక్కన అనేది అవైలబుల్ ఉంటుంది. మనకి హైదరాబాద్లో ఎలా ఉంటాయో సేమ్ అట్లాగే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే బిల్డింగ్స్ అయితే చాలా టాల్ బిల్డింగ్స్ అనేది ఇక్కడ మనకి చూస్తుండొచ్చు. మనకి ఇక్కడ రోడ్స్ అనేది చాలా నారోగా ఉండడం వల్ల వచ్చేసి మనకి బస్సెస్కి అలాగే ట్రైన్స్కి సపరేట్ ప్లాట్ఫామ్స్ అలా ఏమీ ఉండదు. సో ట్రైన్ ట్రాక్ కూడా మనకి రోడ్డు మీదే ఉంటుంది, కాకపోతే అది వచ్చేసి రోడ్ లోపలికి ఉంటుంది. సో బస్ వచ్చేటప్పుడు మనకి వచ్చేసి అక్కడ సింబల్ అనేది బస్ సింబల్ పడుతుంది, అలాగే ట్రైన్ వస్తున్నప్పుడు ట్రైన్ సింబల్ పడుతుంది. ఒకవేళ ట్రైన్ కానీ బస్ కానీ వస్తుంటే మనకి సిగ్నల్ పడుతుంది. సో ఇక్కడ ఎవ్రీ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు ఒక మెషిన్ ఉంటుంది. సో ఆ మెషిన్లో వచ్చేసి మనకి టికెట్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఎంత టైం దాకా ఆ టికెట్ వ్యాల్యూ ఉంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మేమైతే రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో వచ్చేసి ఈ బిల్డింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.